ఓపిక తెచ్చుకొని ఈ 4 మినిట్స్ నాది కాదు అని చూసేసేయండి. అండ్ ఈ వీడియో వల్ల మేబీ మీరు కూడా ఒక్కరికైనా హెల్ప్ చేస్తారు అనే ఇంటెన్షన్ తోటే చెప్తున్నాను. ఇది నా బర్త్డే అనమాట. సో బర్త్డే నైట్ సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగే పల్లికమ్మ టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అనమాట. సో నేను ఫుడ్ డొనేషన్ అనే ప్లాన్ చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫుడ్ డొనేషన్ కోసము ఆ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట. బయట ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే మా ఆయననే కలుపుతున్నాడు, పులిహోర కలుపుతున్నాడు. సో డాడా నవ్వు 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 అంటే అలా స్మైల్ ఇస్తున్నాడు అనమాట. సో మొత్తం ఫుడ్ అంతా కలిపేశాడు అనమాట. ఆయన కలిపేసేసాక ఇద్దరం కూర్చొని హ్యాపీగా మాటల్లో మాట మాట్లాడుకుంటూనే ఇద్దరం కూర్చొని ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. లైక్ ఆయన కలుపుతుంటే నేను అట్లా ప్యాక్ చేసేసి పెట్టేశాను. సో అంతా అయిపోయింది. లైక్ నేను రైన్ కోట్స్, బెడ్షీట్స్, ఇలా అంబ్రెలాస్ అవి పెట్టాను కదా. సో అవన్నీ నేను అనుకున్న దానికంటే కొంచెం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అనమాట. సో మళ్ళీ సార్ ఎప్పుడన్నా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు నేను ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇప్పటికైతే లేడీస్ కోసం ఇంకా శారీస్ తీసుకుంటే బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి సో చందన బ్రదర్స్కి వెళ్ళి అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాను అనమాట. శారీస్ తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట మేమిద్దరం. ఫుడ్ అండ్ శారీస్ ఏమైతే తీసుకున్నామో అవి తీసేసుకొని ఇవ్వడానికి వెళ్ళిపోయాము. దాంతోపాటు మేము బనానాస్ కూడా తీసుకున్నాము, ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో టెంపుల్కి వెళ్ళగానే నాకు అక్కడ ఒక అమ్మమ్మ కనిపించింది అనమాట. శారీ అండ్ బనానాస్ ఇంకా ఫుడ్ అవన్నీ అమ్మమ్మకి ఇచ్చేసాను అనమాట. లైక్ ఎట్లా ఒక తాంబూలం అంటారు కదా, సో అలా అనమాట. సో నేను అమ్మమ్మకి ఇచ్చేసాను, ఇచ్చేసి రిటర్న్ అయిపోయాను అనమాట. సో వీళ్ళంతా జిహెచ్ఎంసీ వాళ్ళు అనమాట. అక్కడ 4-5 మెంబర్స్ ఏమో ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చేసాను అనమాట. నన్ను వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు అనమాట. నేను అందుకే అట్లా నవ్వుతున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైతే ఏంటి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. సో అందుకే వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట. సో నాకు ఒక్కదానికే కదా ఈ బ్లెస్సింగ్స్, మీకు కూడా ఉండాలి అని మీరు కూడా చేస్తారు అని అనుకుంటున్నాను. ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చేసాను, హ్యాపీగా ఇచ్చేసాను. ఈ అన్నయ్యకి వాళ్ళ మమ్మీకి శారీ కావాలంటే అమ్మంటే ఎంత ప్రేమ. సో అన్నయ్యకి కూడా ఇచ్చేసాను శారీ. సో వేరే వాళ్ళందరూ వచ్చి అమ్మ నాకు కూడా ఒకటి అన్నారు. వీళ్ళంతా హోమ్ లైక్ ఇల్లులు ఉన్న వాళ్ళే, బట్ ఇస్తున్నారు అని చెప్పేసి వచ్చేసారు అనమాట. ఎవరైతే ఏంది ఇచ్చేస్తే పోనీలే అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా ఇచ్చేసాను అనమాట. హ్యాపీగా నన్ను బ్లెస్ చేశారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అవన్నీ ఇచ్చేసి మేము వేరే దగ్గరికి వెళ్ళాము. లైక్ ఫుడ్ ప్యాకెట్స్ చాలా మిగిలిపోయినాయి అనమాట ఇచ్చేసాక కూడా. సో వేరే దగ్గరికి ఒక ప్లేస్ చూసాను, అక్కడ వీళ్ళందరూ కనిపించారు. నేనే మా ఆయనతోటి వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో అని అంటుంటే లేనా వాళ్ళు తీసుకుంటారు, అట్లా ఏం లేదు అని చెప్పేశారు అనమాట. సో వాళ్ళందరికీ నేను అక్కడ నిలబడి ఒక్కొక్కరికి నా చేతులతో నేను ఫుడ్ ఇచ్చి అమ్మయ్య ఈ పూట నేను ఒకరికి కడుపు నింపానే అనిపించింది. లైక్ స్టిల్ ఈ రోజైతే నేను చాలామందికే నింపాను అనమాట. ఈ 1 మంత్ చేసింది ఒక ఎత్తు అయితే ఈరోజు చేసింది ఒక ఎత్తు అనిపించింది. రియల్లీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అసలు మాటలే రావట్లేవు ఇప్పుడు కూడా. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటివి ఇంకా రోజు చేసినా కానీ తప్పు లేదు అనిపించింది. కానీ డబ్బులు కూడా చూసుకోవాలి కదా. లైక్ బిఫోర్ మ్యారేజ్ అయితేనేమో ఫాదర్ సపోర్ట్ ఉండాలి, ఆఫ్టర్ మ్యారేజ్ అయితేనేమో కోర్స్ 100% హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాము. సో అందులో అయితే ఐఎమ్ టూ మచ్ లక్కీ అనమాట. సో నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేకుంటే నాకు ఏది చేసినా ఓకేనా అన్న ఓకే తల్లి అని ప్రతి ఒక్క దాన్ని ఎంకరేజ్ చేయడమే తప్ప డిస్కరేజ్ అయితే ఇప్పటి వరకు చేయలేదు. సో ఐఎమ్ సో మచ్ బ్లెస్డ్ అనమాట ఈ మ్యాటర్లో. సో వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేసి నేను మా ఆయన ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయాక చిన్న సెలబ్రేషన్స్ మళ్ళీ మా మమ్మీ చేసింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.